హాయ్ గైస్, ఇవాళ వీడియోలో మనం మన వెబ్ పేజ్ మీద టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చాలా ఇండెప్త్గా అయితే చెప్పబోతున్నాను. చూస్తూనే ఉండండి. నా పేరు వెంకీ, మీరు చూస్తున్నారు కోడ్ విత్ వెంకీ ఛానల్. సో నేనైతే ఒక ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేశాను. సో ఇది ఆ ఫోల్డర్, టేబుల్స్ అనే ఫోల్డర్లో index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఆ ఫైల్లో ఇప్పుడు మన టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో నేనైతే ఫస్ట్ బాయిలర్ ప్లేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో బాయిలర్ ప్లేట్లో నేను టైటిల్ అయితే టేబుల్ అని ఇస్తాను. మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి ట్యాగ్స్ కావాలని చెప్పాను కదా, ట్యాగ్స్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు. సో ఇవైతే మనకి ట్యాగ్స్ అనమాట. సో మనకి 4 ట్యాగ్స్తోనే మనం టేబుల్ మొత్తం క్రియేట్ చేస్తాం. సో మనకి ఫస్ట్ ఏముంది, టేబుల్. ఈ టేబుల్ అనేది పేరెంట్ ట్యాగ్. ఈ టేబుల్ ట్యాగ్ లోపలే ఈ మొత్తం మనకి టేబుల్ చేసి రాస్తాం. సో మనకి ఫస్ట్ టేబుల్ ఎలా ఉంటుంది, సో మనకైతే టేబుల్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో అంటే ఇంత వంకరగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. సో మనకి ఇవి ఇట్లా హారిజంటల్గా ఉన్న వాటిని రోస్ అని అంటాం. ఇట్లా ప్రతి ఒక్కటి ఇదొక రో ఇదొక రో అంటే మనకి టోటల్గా 4 రోస్ ఉన్నాయి. అలాగే కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ వర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్ అని అంటాం. సో కాలమ్ 1 2 3 4 మనకి 4 కాలమ్స్ 4 రోస్ ఉన్నాయి. సో మనం HTMLలో మన టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి రోస్ లోపల కాలమ్స్ అయితే పెడతాం మనం. సో మనం ఫస్ట్ ఒక రో డిఫైన్ చేస్తాం. ఆ రోలో మనకి టేబుల్ హెడ్డింగ్స్ ఉండాలా లేకపోతే టేబుల్ డేటా ఉండాలా అని చెప్తాం. మనకి ఏ టేబుల్ అయినా ఫస్ట్ రోలో ఏముంటుంది, మనకి ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ ఉంటాయి. టేబుల్ సీరియల్ నెంబరు, నేము, అట్లా నేము, ఇట్లా మనకి టేబుల్ ఫస్ట్ రో మొత్తం మనకి టేబుల్ హెడ్డింగ్స్ ఉంటాయి. తర్వాత మొత్తం మనకి టేబుల్ మొత్తం టేబుల్ డేటా ఉంటుంది. అంటే రోల్ నెంబర్ 1, అలాగే నేమ్స్, మనకి నేమ్ ఏం కావాలి, మనకి అదే స్టూడెంట్ నేమ్స్, అట్లా నేమ్స్ అయితే మనకి ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి ఫస్ట్ టేబుల్ అనే ట్యాగ్ పేరెంట్ ట్యాగ్ అని చెప్పిన పేరెంట్ ట్యాగ్ లోపల అంటే టేబుల్ ట్యాగ్ లోపల ఫస్ట్ ఒక రో క్రియేట్ చేస్తాం. ఆ రో లోపల మనకి టేబుల్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇగో టీఆర్ అంటేనేమో టేబుల్ రో, టీహెచ్ అంటేనేమో టేబుల్ హెడ్డింగ్, అలాగే టీడీ అంటేనేమో టేబుల్ డేటా. మనం ఇప్పుడు ఈ ట్యాగ్స్ మనకు అర్థమైంది కదా, అంటే చదువుతూనే అర్థమవుతుంది, టేబుల్ రో, టేబుల్ హెడ్డింగ్, టేబుల్ డేటా. సో మనం ఇప్పుడు మనకి టేబుల్ క్రియేట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తాం. సో మీకు అర్థమయ్యేలా ఇప్పుడు చెప్తాను చూడండి. సో మనమైతే ఫస్ట్ టేబుల్ ట్యాగ్ అయితే తీసుకుందాం. టేబుల్ ట్యాగ్ లోపల మనకి ఏం చేయాలి, మనకి ఫస్ట్ ఒక రో క్రియేట్ చేయాలి. అంటే రో క్రియేట్ చేయడానికి ఏంటి ట్యాగ్, టీఆర్ లోపల మనం రో, ఈ రో లోపల మనకి ఎన్ని కాలమ్స్ ఉండాలి, మనకైతే ఒక 4 కాలమ్స్ తీసుకుందాం. సో ఫస్ట్ మనకి కాలమ్స్ ఏంటి, టేబుల్ హెడ్డింగ్స్ కాబట్టి మనం టీహెచ్ అని వాడాలి. టీహెచ్ లోపల మనకి ఫస్ట్ ఏంటిది, సీరియల్ నెంబరు, అలాగే ఇంకొక టీహెచ్, సీరియల్ నెంబర్ తర్వాత నేమ్ కదా, నేము, అలాగే బ్రాంచ్, అలాగే మార్క్స్. సో మనకి ఒక హెడ్డింగ్స్ అయితే మనం రాసేసినాం. తర్వాత సెకండ్ రో ఏం కావాలి, సో మనం ఫస్ట్ రో అయితే మనం టేబుల్ హెడ్డింగ్స్ అయితే రాసేసినాం. మనకి సెకండ్ రో, ఈ థర్డ్ రో, ఈ ఫోర్త్ రో, ఈ మొత్తం మనకి టేబుల్ డేటానే మొత్తం. సో మనం టేబుల్ డేటా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ డేటా కూడా మనం ఎక్కడ రాయాలి, టేబుల్ రో లోపల రాయాలి. ఒక రో తీసుకుని ఆ రో లోపల మనం టేబుల్ డేటా అనేది రాయాలి. సో అలాగే ఇప్పుడు మనం ఇంకో టేబుల్ రో తీసుకుని, టీఆర్ అంటే టేబుల్ రో, సో ఒక రో తీసుకుని దీని లోపల మనం ఏమి ఇస్తున్నాం, టేబుల్ డేటా ఇస్తున్నాం. దానికి ట్యాగ్ ఏంటి, టీడీ అనే ట్యాగ్ లోపల మనం రాస్తాం. సో ఇప్పుడు మనకి టేబుల్ హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. ఇట్లానే మనం ప్రతిసారి టీహెచ్ని ఒక 4 రాయాలి. అట్లా పెద్ద టేబుల్ అనుకోండి, ఇంకొక 10 20 అట్లా రాయాల్సి వచ్చింది అనుకోండి, మనం 10 times 20 times ఇట్లా టీహెచ్ అని కొట్టుకుంటా వెళ్తే చాలా కష్టం అవుతుంది. సో దానికోసం ఒక షార్ట్ కట్ కూడా ఉంది. సో ఇప్పుడు నాకు టీడీ అంటే టేబుల్ డేటా నాకు 4 కావాలి. సో నేను టీడీ అని ఇచ్చి ఇంటూ 4 అని ఇచ్చాను. ఎంటర్ కొడితే నాకు టీడీ అనే ట్యాగ్స్ నాకు 4 ఇచ్చాయి. ఇది షార్ట్ కట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డేటా ఏముండాలి, సీరియల్ నెంబర్ 1, తర్వాత సెకండ్ నేమ్, ఒకటి నేమ్ సాయి అని ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, బ్రాంచ్ నేను ఐటీ అని ఇస్తున్నాను. సో మార్క్స్ ఎన్ని, ఒక 89 మార్క్స్ వచ్చాయి. సో నాకు ఇలానే ఇంకొక స్టూడెంట్ది డీటెయిల్స్ కూడా కావాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ ఈ రో మొత్తాన్ని కాపీ చేస్తాను. ఈ రో మొత్తం కాపీ చేసి ఇంకొక స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను.
సో ఈసారి 2 మేము ఉదయ్ అయితే ఇచ్చాను. బ్రాంచ్ సిఎస్సి, మార్క్స్ 69 అయితే ఇచ్చాను. సో నాకు ఇద్దరు స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి నాకు. అలాగే నాకు ఇంకొక ఇద్దరే కావాలి. అట్లయితే నేను ఇప్పుడు ఇద్దరే కాపీ చేసి మళ్ళీ ఇంకొక 2 టేబుల్స్ ఇంకొక 2 రోస్ అయితే క్రియేట్ చేశాను. సో టేబుల్ రో ఇక్కడ నుంచి ఎంతవరకు మనకైతే ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ అయితే మిస్ అయింది. టేబుల్ రో సో ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ఉన్నాయి? ఒకళ్ళు 2 3 4 నా దగ్గర 4 స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంకొకడు 3 సంతోష్, బ్రాంచ్ ఏఐ, మార్క్స్ ఒక 92 వచ్చాయి. సో నెంబర్ 4 వెంకీ ఇచ్చాను. బ్రాంచ్ డిఎస్, మార్క్స్ ఒక 34 వచ్చాయి అనుకోండి. సో ఇదైతే మన 4 స్టూడెంట్ యొక్క డీటెయిల్స్. సో ఇంతవరకు. సో నేనైతే దీన్ని అవుట్పుట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి పాత్ని కాపీ చేసుకుని మన ఏదైనా బ్రౌజర్లో కాపీ చేసి చూడొచ్చు మనం. నేనైతే క్రోమ్లో చూస్తున్నాను. సో క్రోమ్లోకి వెళ్ళి పేస్ట్ చేసి, సో ఇక్కడ పాత్ని అయితే కాపీ చేయలేను నేను. కాపీ పాత్ క్రోమ్లోకి వెళ్ళి, సో మనకి మన టేబుల్ అయితే ఇలా వచ్చిందనమాట. సో నేను టేబుల్ అయితే కొంచెం జూమ్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం. సో మనకైతే టేబుల్ అయితే వచ్చింది, కాబట్టి మనకి ఇక్కడ బోర్డర్ లేదు. సో మీకు చూపించాను కదా. సో ఇప్పుడు మనకి టేబుల్కి మనం ఈ యాట్రిబ్యూట్స్ అయితే మనం యూజ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి బోర్డర్ కావాలి. మనకి బోర్డర్ కావాలంటే బోర్డర్ అనే యాట్రిబ్యూట్ వాడతాం. సో టేబుల్ ట్యాగ్ లోపల, ఓపెనింగ్ ట్యాగ్ లోపల మాత్రమే మనం అయితే రాయాలి. సో బోర్డర్ ఈక్వల్స్ టు 1 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అయితే చూద్దాం ఎలా వస్తుందో. సో మనకైతే బోర్డర్ అయితే వచ్చింది. అలాగే మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా మనకి సపరేట్ బోర్డర్ వచ్చింది మళ్ళీ. సో ఇట్లా ఉంటే చూడడానికి క్లమ్సీగా ఉంది, బాగాలేదు మనకి. సో ఇప్పుడు నేనైతే దీనికి అది పోవాలంటే స్టైల్ అట్రిబ్యూట్ లోపల బోర్డర్ కొలాప్స్ అని ఉంటుంది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీకి కొలాప్స్ అనే వాల్యూ ఇచ్చామంటే మనకి అదంతా పోతుంది. ఏది ప్రతి ఒక్క సెల్కి అనేది బోర్డర్ అయితే పోతుంది. సో స్టైల్ బోర్డర్ కొలాప్స్ దీంట్లో కొలాప్స్. సో ఇప్పుడైతే రీఫ్రెష్ చేసి చూద్దాం. సో చూసారా, ఇప్పుడైతే మనకి టెక్స్ట్ చాలా నీట్గా వచ్చింది. సో టెక్స్ట్ అయితే మనకి చాలా నీట్గా వచ్చింది. సో ఇదైతే టేబుల్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనకి టేబుల్ లోపల డేటా ఇప్పుడు 1 ఉంది, 2, 3, 4 ఉంది. ఇవంతా మనకి లెఫ్ట్ సైడ్కి ఉంది. సో నాకు ఇది సెంటర్కి రావాలి, అంటే ఈ టెక్స్ట్ మొత్తం నాకు సెంటర్కి రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అలైన్ ఈక్వల్స్ టు సెంటర్. సో ఇప్పుడైతే రీఫ్రెష్ చేసి చూద్దాం. సారీ, మనమైతే టేబుల్కి ఇచ్చాము అలైన్ అని. సో ఇప్పుడు మనకి లోపల ఉన్న టేబుల్ రోకి ఇవ్వాలి. ప్రతి ఒక్క రోకి మనం అలైన్ సెంటర్ అని ఇవ్వాలి. అలైన్ సెంటర్ అని ఇచ్చాము. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్లోకి వెళ్ళి. సో మనం ఫస్ట్ రోకి ఇచ్చాం కదా అలైన్ సెంటర్ అని. సో అందువల్ల మనకి ఈ ఫస్ట్ రో వరకు మనకి సెంటర్కి వచ్చింది. సో అలాగే నేను అన్ని రోస్కి అయితే ఇస్తాను ఈ అలైన్ సెంటర్ అనేది. సెకండ్ రోకి ఇస్తున్నాను, థర్డ్ రోకి ఇస్తున్నాను, ఫోర్త్ రోకి, ఫిఫ్త్ రోకి. మనం ఓపెనింగ్ ట్యాగ్ లోపలైతే ఇవ్వాలి
పొరపాటున క్లోజింగ్ ట్యాగ్ లోపల ఇచ్చామంటే అదైతే మనకి ఎర్రర్ వస్తుంది, మనకి అంటే అవుట్పుట్ సరిగ్గా రాదు. సో ఇప్పుడైతే రీప్లేస్ చేసి చూద్దాం. సో చూసారు కదా, మనకి టెక్స్ట్ అనేది సెంటర్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే చూడడానికి నీట్గా ఉంది. సో నాకు ఇప్పుడు సంతోష్ అనే నేమ్ చూసారా, ఆ నేమ్కి నాకు స్పేస్ లేదు, అంటే స్పేస్ లేదు నాకు అక్కడ. నాకు కొంచెం నీట్గా స్పేస్ కావాలంటే ఇప్పుడు సెల్ ప్యాడింగ్ అని ఇస్తా. అంటే చూపిస్తాను చూడండి, ఇక్కడ సెల్ ప్యాడింగ్. ఇదంటే మనకి ఇప్పుడు సెల్ ప్యాడింగ్ అంటే ఏంటంటే మీకు ఒకసారి రాసిన తర్వాత చూపిస్తే అర్థమవుతుంది. సెల్ ప్యాడింగ్ ఫస్ట్ ఒక 10 పిక్సెల్ ఇచ్చాను. సో చూద్దాం. ఇప్పుడు సెల్ ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చేసరికి చూడండి, మనకి ఈ సెల్ లోపల మనకి స్పేస్ అయితే వస్తుంది. మనకి ప్రతి ఒక్క నేమ్కి, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి అయితే మనకి స్పేస్ అయితే వస్తుంది, కొంత స్పేస్ అయితే వస్తుంది. సో మనకి చాలా ఎక్కువ ఇచ్చాను నేను, కొంచెం తక్కువ అయితే ఇద్దాం. సెల్ ప్యాడింగ్ ఒక 5 పిక్సెల్ ఇద్దాం. అంటే పిక్సెల్స్ ఏంటంటే మన మెజర్మెంట్స్, ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ మనకి సిఎస్ఎస్ చెప్పుకునేటప్పుడు అయితే చెప్తాను. మెజర్మెంట్స్ ఎన్ని రకాలు ఉంటే మనం ఏ రకంగా అయితే ఇవ్వచ్చు, ఇవన్నీ నేను సిఎస్ఎస్ చెప్పేటప్పుడు అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మనకి చూడడానికి అయితే బాగుంది, నైస్. సో ఇంతవరకు అయితే టేబుల్ క్రియేట్ చేయడం అర్థమైంది కదా, ఇది టేబుల్ క్రియేట్ చేయడం. సో ఇలా అయితే మనం నీట్గా మన టేబుల్కి మన వెబ్ పేజ్ మీద అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఇదైతే టేబుల్ క్రియేట్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఐ హోప్. సో ఇలాగే మనం అడ్వాన్స్గా టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను నేను మీకు. సో మనకి ఇంకా మిగిలిపోయిన యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి, బోర్డర్ కొలాప్స్ అయిపోయింది, బోర్డర్ అయిపోయింది, సెల్ ప్యాడింగ్ అయిపోయింది, అలైన్ కూడా అయిపోయింది. సో మనకి బీజీ కలర్ ఒకటి, కాల్ స్పాను, రోజ్ స్పాన్. సో మనకి కాల్ స్పాన్, రోజ్ స్పాన్ అయితే ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రెండింటి వల్ల మనం అడ్వాన్స్గా అయితే టేబుల్ అయితే క్రియేట్ చేయగలం. సో బీజీ కలర్ అంటే ఏం లేదండి, మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి కలర్ అయితే యాడ్ చేస్తాం అంతే. సో ఇప్పుడు నాకు టేబుల్ హెడ్డింగ్స్ ఉంది కదా, హెడ్డింగ్స్ వరకు నాకు సపరేట్ వేరే కలర్ రావాలి. సో అప్పుడైతే నేను బీజీ కలర్ అని ఇస్తాను. బీజీ కలర్ నాకు ఏం కావాలి, ఎల్లో. సో బీజీ కలర్ అయితే ఎల్లో ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్లో. సో మనకి ఈ హెడ్డింగ్స్ వరకు అయితే మనకి కలర్ అయితే మారిపోయింది. సో అలాగే నేను మిగతా వాటికి కానీ బీజీ కలర్ అయితే ఇస్తాను. సో నేను అన్ని రోజుకి అయితే బీజీ కలర్ అయితే ఇస్తాను, బీజీ కలర్. కాకపోతే ఇక్కడ ఎల్లో బదులు గ్రీన్ అయితే ఇచ్చాను. సో నాకు మిగతా రోజ్ మొత్తం నాకు గ్రీన్ కలర్లోనే కావాలి. సో నేనైతే అన్నిటికీ ఒకే కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి సో చూసారు కదా, మనకి బీజీ కలర్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో కలర్ అయితే వస్తుంది. సో ఇలాగైతే మనం టేబుల్ చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే మనం టేబుల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు రోజ్ ప్యాన్, కాల్ స్పాన్ గురించి అయితే చెప్పుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు మీకు ఒక పిక్ అయితే చూపిస్తాను. ఆ పిక్లో ఒక టేబుల్ చూడండి. ఈ పిక్లో ఉన్న టేబుల్ అయితే చూసారా, ఫస్ట్ ఎలా ఉందో, ఇక్కడ మనకి ఈక్వల్ రోస్, ఈక్వల్ కాలమ్స్ అయితే లేవు. మనకి ఫస్ట్ రో అయితే ఒక కాలమే ఉంది, సెకండ్ రో అయితే 2 కాలమ్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ రో అయితే మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. అలాగే నీకు థర్డ్, ఫోర్త్ 2 రోలకి కలిపి నీకు ఇక్కడ రైట్ సైడ్ 2 కాలమ్సే ఉన్నాయి. సో ఇట్లా ఎలా చేయాలి, ఇట్లా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం మార్చుకోవచ్చు మనం టేబుల్స్ యొక్క రోస్ని, కాలమ్స్ని. సో అది ఎలా చేయొచ్చో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో అందుకోసం నేనైతే సపరేట్గా ఇంకొక టేబుల్ అయితే తీసుకుని మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ ఎట్లా ఉంది, సేమ్ ఇక్కడ ఎట్లా ఉందో అట్లా అయితే చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ రోలో మనకి ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ ఒక రో తీసుకుందాం. టేబుల్ రోలో ఫస్ట్ ఒక ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఏం తీసుకుందాం, 1 అని తీసుకుందాం. అలాగే ఇంకొక రో, సెకండ్ రోలో అయితే మనకి 2 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే నెంబర్స్ అయితే ఇద్దాం 2, 3 అని. సో థర్డ్ రో చూడండి, థర్డ్ రోలో అయితే మనకి 1, 2, 3, 4 కాలమ్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఈ 4 కాలమ్స్ అయితే ఇద్దాం మనం.
సో ఇంకొక రోలో మనం ఎన్ని కాలమ్స్ కావాలి, మనకి 4 కదా, టేబుల్ డేటా ఇంటూ షార్ట్ కట్ చెప్పాను కదా 4. సో మనకి 4 5 6 7. సో మనమైతే ఇలా 4 ఇచ్చాము. సో మళ్ళీ తర్వాత రోలో అయితే మనకి 2 కాలమ్సే ఉన్నాయి. సో 2 కాలమ్స్ తీసుకుందాం. టేబుల్ డేటా ఇంటూ 2. సో టేబుల్ డేటాలో ఎంత, నెంబర్ 8 తీసుకుందాం. టేబుల్ డేటాలో 9. సో ఓకే, మనకి తర్వాత మనకి ఒకే రోలో 4 కాలమ్స్ అయితే ఉన్నాయి. సో అది కానీ ఇచ్చేద్దాం. ఒక్క రోలో అయితే 4 కాలమ్స్ అయితే చేద్దాం. టేబుల్ డేటా ఇంటూ 4 కాలమ్స్ అయితే నెంబర్స్ అయితే ఇద్దాం. 10 11 12 13. సో మనమైతే ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం. సో అవుట్పుట్లో అయితే మనకి ఇలా అయితే వచ్చింది మన టేబుల్. సో మనకి టేబుల్కి బోర్డర్ రావాలంటే ఏం చెప్పాను, మన టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్లోకి వెళ్ళేసి మన టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్లో బోర్డర్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను. సో మనకైతే ఇలాగా క్లమ్జీగా అయితే వచ్చింది. ప్రీవియస్ దానికి ఎట్లా వచ్చింది సేమ్ అలానే వచ్చింది. సో మనకైతే లోపల ఎలిమెంట్కి బోర్డర్ పోవాలంటే స్టైల్ యాట్రిబ్యూట్ లోపల మనకి బోర్డర్ కొలాప్స్ ఇవ్వాలని చెప్పాను. సో అది కానీ ఇచ్చేద్దాం. సో అది కూడా టేబుల్ ట్యాగ్ లోపల ఇవ్వాలి. సో బోర్డర్ కొలాప్స్ అయితే ఇచ్చాను. చూద్దాం ఎలా ఉందో. సో మనకైతే ఇప్పుడు నీట్గా వచ్చింది మన టేబుల్. సో మనకి ఇప్పుడు పై టేబుల్కి కింద టేబుల్కి మనకి మధ్యలో ఒక కొంచెం బ్రేక్ అయితే కావాలి, అంటే 2 అతుక్కుని ఉన్నాయి. సో మనకి బ్రేక్ కావాలంటే మనకి ఇక్కడ ఒక ట్యాగ్ అయితే ఉపయోగపడుతుంది. ఆ ట్యాగ్ ఏంటంటే బ్రేక్ ట్యాగ్. సో నేను 2 టేబుల్ ట్యాగ్స్కి మధ్యలో ఒక బీఆర్ అనే ఒక ట్యాగ్ తీసుకున్నాను. బీఆర్ అంటే బ్రేక్ అని, అంటే మనకి ఒక గ్యాప్ అయితే వస్తుంది. సో చూద్దాం మనం ఇప్పుడు రిఫ్రెష్ చేసి అయితే. సో మనకైతే ఒక బ్రేక్ అయితే వచ్చింది. సో మనకి ఇలా కాకుండా ఆ టేబుల్కి డిఫరెన్స్గా ఉండడానికి ఒక లైన్ కానీ దాని మీనింగ్ ఏంటంటే హార్జెంటల్ లైన్ అని. హార్జెంటల్ లైన్కి ట్యాగ్ ఏంటంటే హెచ్ఆర్. సో హెచ్ఆర్ అని ఇచ్చాను. సో ఇప్పుడైతే అవుట్పుట్ అయితే చూద్దాం. సో మనకైతే ఒక లైన్ అయితే ఫామ్ అయింది. సో ఇప్పుడు సపరేట్ పై టేబుల్ పైన కింద టేబుల్ కింద. సో ఇప్పుడైతే మనకి ఈ 1 అనే నెంబరు ఆ అన్ని కాలమ్స్ని మనకి ఆక్యుపై చేయాలి. అలా అవ్వడానికి మనకి కాల్ స్పాన్ అని ఉంది. చెప్పాను కదా ఇంతలా కాల్ స్పాన్, రో స్పాన్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇవి కాలమ్స్ కదా, 1 తర్వాత మనకి ఏం లేదు, అంటే ఎంటీగా ఉంది. అంటే మనకి ఇప్పుడు ఈ 1 అనే ఎలిమెంట్ మనకి కాలమ్స్ అన్నింటిని ఆక్యుపై చేయాలి. సో ఇప్పుడు నేను ఈ 1 అనే ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి నేను కాల్ స్పాను మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కదా, నేను కాల్ స్పాన్ 4 అని ఇస్తాను. అప్పుడు ఇది మొత్తం ఆక్యుపై చేస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో నేను 1 దగ్గరికి వెళ్ళి ట్యాగ్ లోపల కాల్ స్పాన్ 4 అని ఇచ్చాను. సో ఇప్పుడైతే రీఫ్రెష్ చూద్దాం. సో చూసారా, ఇప్పుడు మనకి ఎలిమెంట్ అయితే మొత్తం అన్ని రోస్ అయితే ఆక్యుపై చేసింది. ఇప్పుడైతే ఎలిమెంట్స్ అనేవి మనకి సెంటర్లో రావడానికి నేను ఎవ్రీ రోకి నేనైతే అలైన్ సెంటర్ అని ఇస్తాను. మనకి అలైన్ సెంటర్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. మనకి సెంటర్లో ఉంటే ఆబ్జెక్ట్స్ మనకి చూడడానికి అయితే బాగుంటుంది. సో నేనైతే టేబుల్ రోలోకి వెళ్ళి అలైన్ సెంటర్ అయితే ఇస్తాను. అలైన్ సెంటర్. సో నేను దీన్ని కాపీ చేసి అన్ని రోలకి అయితే ఇస్తాను. సో రీఫ్రెష్ చేసి చూద్దాం. మనకైతే ఎలిమెంట్స్ అన్నీ మిడిల్లోకి వచ్చాయి. సో ఇప్పుడైతే మనం అలాగే మిగతా వాటికి కూడా రోస్ పెన్, కాల్స్ పెన్ అయితే అప్లై చేసేద్దాం. సో మనం ఒకసారి పిక్ అయితే చూద్దాం. సో తర్వాత సెకండ్ రోలో మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి మొత్తం ఫుల్ ఆక్యుపై ఉండాలి. సో మనకు మన అవుట్పుట్లో ఎట్లా ఉంది. సో 2 అంటే ఇప్పుడు 2 అనే నెంబర్ మనకి 2 కాలమ్స్ అనేది ఆక్యుపై చేయాలి. 3 కూడా 2 కాలమ్స్ని ఆక్యుపై చేయాలి. సో ఇప్పుడు మనం 2 ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి 2 ఎక్కడుంది, 2 దగ్గరికి వెళ్ళేసాను. 2లోకి వెళ్ళి కాల్ స్పాన్
కాల్ స్పాన్ 2 ఇచ్చాను, అలాగే 3 కూడా కాల్ స్పాన్ 2 ఇచ్చాను. ఇప్పుడైతే రీప్లేస్ చేసి చూద్దాం. సో మనకైతే చూసారా, మనకైతే మిడిల్కి వచ్చాయి, అంటే రెండు సగం సగం స్పేస్ని అయితే ఆక్యుపై చేసింది. సో మనకి ఇప్పుడు 6, 7 కింద ఇప్పుడు రోస్ని ఆక్యుపై చేయాలి. ఇప్పుడు ఇంతసేపు మనం కాలమ్స్ని ఆక్యుపై చేసాం కదా, ఇప్పుడు మనకి రోస్ని అయితే ఆక్యుపై చేయాలి. సో ఇప్పుడు మనకి 6కి రోస్ స్పాన్ ఇద్దాం. 6 ఎక్కడుంది? సో 6 దగ్గరికి వెళ్ళేసి రోస్ స్పాన్ 2, అలాగే 7 కూడా మనకి 2 రోస్ని ఆక్యుపై చేయాలి. రోస్ స్పాన్ 2. సో ఒకసారి రీప్లేస్ చేద్దాం. సో మనకైతే సేమ్ ఇక్కడ ఈ టేబుల్లో చూసినట్లుగానే వచ్చింది మనకి యాజ్ ఇట్ ఈజ్. సో చూడండి, సేమ్ ఉంది కదా. మన రిక్వైర్మెంట్స్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా టేబుల్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంతలో చెప్పాను కదా బీజీ కలర్ అని చెప్పేసి, బీజీ కలర్. సో మనం టేబుల్కి ఇచ్చామనుకోండి బీజీ కలర్ ఏమి ఇద్దాం? బ్లూ. సో నేను బీజీ కలర్ బ్లూ అయితే ఇచ్చాను. సో మనకైతే టేబుల్ మొత్తానికి ఆక్యుపైంది. సో ఇలా మీకు ఏ రోకి కావాలంటే ఆ రోకి, ఏ కాలం కావాలంటే ఆ కాలంకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సపరేట్గా కూడా ఇవ్వచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.